జై శ్రీరామ్ డార్లింగ్ అందరికీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అనమాట. సో ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ టాపిక్లలో నేను మీకు ది మెయిన్ ఇంకా యూస్ఫుల్ క్యాండిల్స్ అనేది అయితే మీకు చెప్తాను అనమాట. సో లైక్ చాలా ఎఫెక్టివ్ క్యాండిల్స్ అనేది మీకు రివీల్ చేయబోతున్నా. సో ఆ ఎఫెక్టివ్ క్యాండిల్స్ రివీల్ చేసే ముందు సో మీకు నేను నిన్న ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా మార్కెట్ అనేది మూవ్ అయిందా లేదా అనేది కూడా చూస్తాం. సో లైక్ ఆ క్యాండిల్ బేస్ మీద నేను తీసుకున్న ట్రేడ్ ఇంకా దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అనేది కూడా చూపిస్తాను గైస్. సో ఆ క్యాండిల్స్ అనేది ఖచ్చితంగా 90% వర్క్ అవుతుంది గైస్, నాట్ 100%. ఏ క్యాండిల్ 100% వర్కౌట్ కాదు. సో ఓన్లీ 90% ఛాన్సెస్ అనేది హైయెస్ట్ ఛాన్స్ అనమాట, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఇన్ ది ట్రేడింగ్. సో ఆ ప్రాబబిలిటీ ఉన్న క్యాండిల్స్ మాత్రం మీకు ఈరోజు రివీల్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో మనం బ్యాక్ టు ది మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఆ లెవెల్స్ ఎక్కడ ఇచ్చిన డార్లింగ్ ఈరోజు యాజ్ నేను మీకు చెప్పిన ఇప్పుడు రైట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక డార్లింగ్ ఇదిగోండి ఈ డేట్ అప్పుడు నేను మీకు ఇచ్చిన. సో లైక్ మార్కెట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇస్తో ఈ లైన్ అయినా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయనని. సో మార్కెట్ అయినా బ్రేక్అవుట్ చేయలేదు. సో సైడ్ వేస్ అయితే నడిచింది మార్కెట్. అండ్ నాకు ఒక ప్లేస్లలో నాకు ఒక ఆపర్చునిటీ కనిపించింది. సో లైక్ నేను ఆ ట్రేడ్ తీసుకున్నా. సో పీ సైడే తీసుకున్నా గైస్. సో మన ప్లాన్ మొత్తం పీ సైడ్ ఉంటే లైన్ టచ్ అవుతుంది అనుకున్నా. ఎగ్జాక్ట్గా లైన్ టచ్ అయింది. బట్ కాకపోతే నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఈ క్యాండిల్ కన్ఫర్మ్ కాదు, ఈ క్యాండిల్ కూడా కన్ఫర్మ్ కాదు, పుల్ బ్యాక్ తీసుకొని రీటెస్ట్ చేస్తుంది. అది రీటెస్ట్ చేసిన లెవెల్ దగ్గర నాకు ఒక బేరిష్ ఇంగల్ఫింగ్ అనిపించింది. సో ఐ జస్ట్ ఎంటర్ ది ట్రేడ్ అనమాట ఆ డేలా షార్ట్ పొజిషన్ రైట్. సో ఇక్కడ ఎంటర్ చేసిన డార్లింగ్ చేసి నా స్టాప్ లాస్ కరెక్ట్ ఈ క్యాండిల్ ఒక హైయెస్ట్ బాడీ దగ్గర పెట్టేసిన 70 పాయింట్స్ అండ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసిన డార్లింగ్. కరెక్ట్గా దీనికి టచ్ అవుతుంది అనుకుంటూ ఎక్స్ట్రీమ్ హోప్ ఉండే డార్లింగ్ నాకైతే. ఎందుకంటే బికాస్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనమాట అది. సో మనకి 1:2 ట్రేడ్ అయితే తీసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఐ గాట్ అరౌండ్ 1600 దాకా లాస్ అయింది కదా ఆ రోజు అయితే నాకు నిన్న. సో లైట్ ప్రాఫిట్ లాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఐ జస్ట్ మూవ్ ఆన్. సో ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చేసి నాకేమైంది, ఈ రోజు ఒక మంచి కన్ఫర్మేషన్ వచ్చింది. మార్కెట్ డౌన్ వచ్చింది, నాట్ ఏ కన్ఫర్మేషన్ క్యాండిల్ పైకి పోతుందని కన్ఫర్మ్ లేదు. బట్ ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇదే క్యాండిల్. సో చెప్పాను కదా గైస్, ఆల్వేస్ ఒక రోబో లాగా ఫిక్స్ అయిపోయి ఎంగల్ఫింగ్ కనిపించగానే ట్రేడ్ ఎంటర్ అయిపోండి. ఈ రోజు వచ్చేసి మార్కెట్ నాకు 1:2 రేషియోలో ట్రేడ్ ఇచ్చేసింది. ఐ గాట్ కరెక్ట్గా అయింది. లైన్ మీదే మళ్ళీ నేను టార్గెట్ పెట్టుకున్నా గైస్. ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ కింద పెట్టేసిన అండ్ డన్. 1:2 ట్రేడ్ మనమైతే మంచిగా సక్సెస్ఫుల్ అచీవ్ చేసుకున్నాం. వీ గాట్ 2000. చలో ఈరోజు డే ఖతం అయిపోయింది. ట్రేడ్ క్లోజ్, ల్యాప్టాప్ క్లోజ్, అన్ని క్లోజ్ చేసి వదిలేసిన. సో మన అయింది కంప్లీట్గా వర్కౌట్ అవుతుంది గైస్, మన స్ట్రాటజీస్ కానీ మన ప్లాన్స్ కానీ. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు ది క్యాండిలిస్టిక్ ప్యాటర్న్. సో బేసికలీ ఈ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అనేది ఏంది, మనకి క్యాండిల్స్ అనేవి మనకి మల్టిపుల్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో లక్షల కొద్ది క్యాండిల్స్ అనేది అయితే ఉన్నాయి గైస్. సో గూగుల్లో మీరు ఇప్పుడే ఒకటి చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మీకు కనిపిస్తాయి. ఒకటేమో పవర్ క్యాండిల్ అంటారు దీన్ని, ఇదొక పవర్ క్యాండిల్ అంటారు. మళ్ళీ ఇదొక డోజీ అంటారు. మళ్ళీ ఇదొక స్పిన్నింగ్ టాప్ అంటారు. ఇలా సినిమా అయింది బులిషర్ బేరిష్ హరామి అంటారు. సో ఇట్లా లక్షల క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాండిల్స్ మనకు అవసరమా? హానెస్ట్గా లేదు. ఇవే క్యాండిల్స్ మనకు అస్సలు అవసరం లేదు గైస్. సో ఇవన్నీ జస్ట్ ఒక టైంపాస్కి క్రియేట్ చేశారు అనమాట. నేను ఆ వర్డ్ యూజ్ చేస్తాను. సో లైక్ అది ఎందుకు పనికిరావు క్యాండిల్స్ మనకి? అది జస్ట్ మనకి ఏం ఇండికేట్ చేస్తే ఈ క్యాండిల్ ఒక స్ట్రక్చర్ ఏంది, మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఏంది అనేది మనకు చెప్తుంది. సో మనం ఏ మెయిన్ క్యాండిల్స్ అనేవి మనం టార్గెట్ చేసినాం గైస్. సో ఆ టార్గెట్కి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆ టార్గెట్ అనేది మనకు చెప్తుంది అనమాట. సో మార్కెట్ ఎటువైపు మూవ్ అవ్వాలనుకుంటుంది అనేది క్యాండిల్ అనేది మనకు చెప్తుంది. ఏ క్యాండిల్ ఒకటి వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి నేను బులిష్ ఇంగల్ఫింగ్ చెప్తా గైస్. బులిష్ ఇంగల్ఫింగ్ గైస్. బులిష్ ఇంగల్ఫింగ్ మనకి మార్కెట్లలో ఎప్పుడైతే విజిబుల్ అవుతుందో గైస్, సో అప్పుడు ఆ టైంలో మనం కాల్ అనేది బై చేస్తాం. అండ్ మార్కెట్ ది హైయెస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెట్ అనేది కంప్లీట్గా అప్వర్డ్సే వెళ్తుంది అనుకుంటూ హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆ క్యాండిల్ మనకి చెప్తుంది అనమాట. సో అర్థమవుతుంది కదా డార్లింగ్. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ బులిష్ ఇంగల్ఫింగ్ అనిపిస్తే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ద ట్రేడ్ అండ్ మన రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసుకుంటూ సో పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ అనేది బుక్ చేసేసుకుంటాం అండ్ విల్ క్లోజ్ ది ట్రేడ్. సో అదనమాట డార్లింగ్. బులిష్ ఇంగల్ఫింగ్ ఒక క్యాండిల్ అయింది. సో ఇంకొక క్యాండిల్ ఏంది, ఇట్స్ ఎ హ్యామర్. అది మీకు తెలుసు కదా. సో థార్ అండ్ హ్యామర్ ఉంటుంది చూడండి.
ఇంత చిన్న పైన ఇంత చిన్న విక్ ఉంటుంది. దిస్ ఈజ్ విక్, దిస్ ఈజ్ బాడీ. సో అకార్డింగ్ టు మీ భాషలా దీన్ని నేను హ్యామర్ అని చెప్తున్నాను గైస్. సో అకార్డింగ్ టు మై లాంగ్వేజ్, మీ ప్రకారంగా దాన్ని మీరు హ్యామర్ అనుకుంటూ ఇచ్చారు, బట్ నేను దాన్ని హ్యామర్ అన్నాను గైస్. నేను దాన్ని లోయెస్ట్ పాయింట్ రిజెక్షన్ అంట. ఏమంటాను గైస్? లోయెస్ట్ పాయింట్ రిజెక్షన్. సో లోయెస్ట్ పాయింట్ రిజెక్షన్, ఎల్పిఆర్. వాట్ ఈస్ దిస్ ఎల్పిఆర్ అంటే? సో లైక్ ఒక క్యాండిల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి విక్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బాడీ. జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, బాడీ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? బాడీ అనేది మనకి కంట్రోల్ చెప్తుంది. బాడీ అనేది ఒక కంట్రోల్ అనమాట. బాడీ అనేది ఒక పవర్ అనమాట. ఆ క్యాండిల్కి పవర్ అనేది వచ్చేది ఆ బాడీ నుంచే గైస్. సో మనకు అదేంది, బాడీ అనేది మెయిన్ ఇష్టం. సో విక్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుంది చూడండి గైస్, హ్యామర్లలో విక్ ఎప్పుడైతే ఏ డైరెక్షన్లో, ఇప్పుడు హ్యామర్కి కిందికి విక్ అనేది ఫామ్ అయింది. సో అంటే దాన్ని ఏం చెప్తుంది? నేను పైకైనా వెళ్తాను లేకపోతే సైడ్కైనా వెళ్తాను, కానీ కిందికి మాత్రం వెళ్ళను అనుకుంటూ ఇండికేట్ చేస్తుంది గైస్ ఈ హ్యామర్ అనేది. సో దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ హ్యామర్ ఇంకా ఇంగల్ఫింగ్ క్యాండిల్. సో ఈ 2 క్యాండిల్ బేసిస్ మీద నేను డైలీ ట్రేడ్స్ అనేది అయితే తీసుకుంటాను గైస్. ఇది మొత్తం ఇందాక చెప్పిందంతా కాల్ సైడ్ బై చేయడానికి మాత్రమే చెప్పాను గైస్. సో లైక్ ఇప్పుడు సెల్ సైడ్ మార్కెట్ అనేది మనం సెల్ చేస్తాం. సెల్ ఏ విధంగా చేస్తాం? సో దానికి కూడా సేమ్ గైస్, ఎంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ బులిష్ ఇంగల్ఫింగ్, ఇక్కడ బేరిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ అంతే. బేరిష్ ఇంగల్ఫింగ్ ఎట్లుంటుంది? ఆల్మోస్ట్ కంప్లీట్ రెడ్ ఉంటుంది గైస్. సో ఇట్స్ బేరిష్ ఇంగల్ఫింగ్ అండ్ ఇదొక హ్యామర్. గైస్ అంతే. ఈ రెండింటికి ఎక్కువ తేడా ఏం లేదు. సో లైక్ సేమ్. అండ్ ఇది ఏదైతే బేరిష్ హ్యామర్ ఏదైతే ఉందో గైస్, దీనికి కూడా ఒక పేరు ఉందన్నమాట. సో లైక్ దీని పేరు వచ్చేసి హెచ్పిఆర్ గైస్. హెచ్పిఆర్. సో అంటే దాని మీనింగ్ ఏంది? హైయెస్ట్ పాయింట్ రిజెక్షన్. సో హెచ్పిఆర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంటే, నేను మార్కెట్ ఏంది సైడ్ వేస్ అయినా వెళ్ళిపోతాను, కానీ కిందికైనా వెళ్ళిపోతాను, కానీ నేను కంప్లీట్ ట్రై చేస్తా, పైకి మాత్రం వెళ్ళకుండా ట్రై చేస్తా అనుకుంటూ మాత్రం ఇండికేట్ చేస్తుంది గ్యాస్ ఇది. సో నేను సైడ్కైనా వెళ్తాను, కిందికైనా వెళ్తాను, కానీ నేను పైకి మాత్రం వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేది హెచ్పిఆర్. ఇట్స్ కాల్డ్ ఎస్ హ్యామర్ అని కూడా చెప్పుకోండి, షూటింగ్ స్టార్ అండి, ఏమైనా అనుకోండి, దునియాలో ఉన్న ప్రతి ఒక్క పేరు వాడేసేయండి, కానీ దాని యాక్చువల్ పేరు, దాని కరెక్ట్ అస్తిత్వం వచ్చేసి హెచ్పిఆర్ అనమాట. హైయెస్ట్ పాయింట్ రిజెక్షన్ సింపుల్గా చెప్పాలంటే. సో బేరిష్ ఇంగల్ఫింగ్ అంటే మాత్రం, సో మార్కెట్ నేను ఖచ్చితంగా కిందికే వెళ్ళాలనుకుంటున్నాను అని కూడా చెప్తుంది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. అండ్ ఇంకా ఈరోజు ఏమేమి చేసేసుకున్నాం, నిన్నటిది టాపిక్ అనేది రివీల్ చేసేసుకున్నా, అండ్ దాని బేసిస్ మీద మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా పెట్టేసిన, అండ్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్లలో టూ పాయింట్స్ అనేది అయితే చూపించేసిన గైస్. ఇంకా హెచ్పిఆర్ గురించి చెప్పేసిన, ఎల్పిఆర్ గురించి చెప్పేసిన. సో చలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంత అనమాట. సో లైక్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో అయింది బులిష్ ఇంగల్ఫింగ్ అనేది ఏం చెప్తుంది? నేను మార్కెట్ మస్ట్ అండ్ షుడ్గా నేను అయింది పైకే వెళ్తాను ఇండికేట్ చేస్తుంది. ఎల్పిఆర్ అనేది ఏం చేస్తుంది? అదే గ్రీన్ హ్యామర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, నేను పైకైనా వెళ్తాను, వెళ్ళకపోయినా తర్వాత విషయం, కానీ నేను కిందికి మాత్రం వెళ్ళదలుచుకోలే అంటుంది. అండ్ అదే బేరిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ ఏమంటుంది? నేను ఖచ్చితంగా కిందికి పడాల్సిందే, మార్కెట్ని మొత్తం కిందికి పోవాల్సిందే అనుకుంటుంటుంది. అండ్ హెచ్పిఆర్ వచ్చేసి ఏమంటుంది అంటే, నేను కిందికైనా పోనా అది వేరే విషయం, కానీ పైకి మాత్రం నేను వెళ్ళదలుచుకోలేదని ఇండికేట్ చేసేది. దట్ ఈస్ ది బేరిష్ ఇంగల్ఫింగ్. అంతే గైస్, ఈరోజు అయింది బెస్ట్ 2 క్యాండిల్స్ అయితే నేను రివీల్ చేసేసిన. సో లైక్ ఈ క్యాండిల్స్ బేసిస్ మీద మనం డైలీ ట్రేడ్ తీసుకుంటాం, డైలీ. అంతే గైస్ ఈరోజు టాపిక్. సో అందరికీ మజా వచ్చింది అనుకుంటా. సో ఈరోజు మన టాపిక్లో ఏమేమి నేర్చుకున్నాం? హెచ్పిఆర్ అనేది నేర్చుకున్నాం, క్యాండిలిస్టిక్స్ ప్యాటర్న్ అనేది నేర్చుకున్నాం, సో ఎనీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయనేది నేర్చుకున్నాం, ఇంకా ఏ క్యాండిల్ బేసిస్ మీద మనం ట్రేడ్ చేస్తామనేది నేర్చుకున్నాం. మొత్తం 5 టాపిక్స్ అయితే మొత్తం కవర్ చేసేసినాం గైస్. సో ఇలాంటి ఇంకొన్ని
ట్రేడింగ్కి సంబంధించిన వీడియోస్ తెలుగులో కావాలనుకుంటే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం స్కిల్డ్ బేస్డ్ ట్రేడింగ్ అనేది నేర్పిస్తాను నేను. సో కంప్లీట్లీ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది దీని మొత్తంలో. సో ప్రతి దానికి ఒక రీజన్, ఒక లాజిక్ ఉంటుంది మనం తీసుకునే ట్రేడ్స్ మీద. అలాంటి ట్రేడింగ్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే నేను షేర్ చేస్తాను అండ్ వాటికి సంబంధించిన ప్రిన్సిపల్స్ మాత్రమే ఇస్తాను గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. రాధే రాధే.